ఇక్కడ ఒక్క అంతస్తుకే ట్యాక్స్ అంటండి. మరి మిగతా 4 గాల్లో తేలుతున్నట్ట? ఈ ఒక్కదానికి ట్యాక్స్ అంట, మిగతా అన్నీ గాల్లో ఉన్నాయేమో మరి. పత్రాల మాయాజాలం, డబ్బిస్తే చాలు ఏదైనా సాధ్యమే. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని 5 అంతస్తుల భవనం మున్సిపల్ చట్టానికి సంకెళ్ళు. అధికారుల ధనదాహానికి నిదర్శనం. భవన అనుమతి వివరాలు ఇవ్వమంటే ఇవ్వం. టౌన్ ప్లానింగ్ అధికారుల బరి తెగింపు అంట. ఎక్కడిది? కొండపాకలో. సిద్దిపేట పట్టణంలో 5 అంతస్తుల భారీ భవనం నిర్మాణం పూర్తయినా మున్సిపల్ రికార్డుల్లో మాత్రం ఒకే అంతస్తుగా చూపడం చట్టపరంగా నైతికంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ భవనానికి ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయకుండానే వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇది మున్సిపల్ అధికారుల ధనదాహానికి, నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం అంటండి. అక్రమ నిర్మాణం అంటే అధికారులు కాసుల పంట, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇది అక్రమ నిర్మాణం రాబాయ్, నువ్వు దీన్ని గోలుస్తావా చేస్తావా అని చెప్పి ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడేమైంది, అక్రమ నిర్మాణం అంటే వీళ్ళకి పండగ వీళ్ళకి జేబులు నింపుకొని వస్తున్నారు పోయి ఒక్కొక్కడు. సమాచారం ప్రకారం ఆ భవన యజమాని స్థానికంగా ప్రభావశీలుడంట. అందుకే అధికారుల నిబంధనలు పక్కన పెట్టి భవనాన్ని నిర్మించేందుకు అవకాశం ఇచ్చారు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ రికార్డులో ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే ట్యాక్స్ వివరాలు నమోదు చేయటం, పై 4 అంతస్తులను పట్టించుకోకపోవటం అధికారుల కళ్ళకు గంతలు కట్టినట్టుందని ప్రజలు మండిపడుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా భవనం వినియోగించడం చట్టవిరుద్ధమని మున్సిపల్ చట్టం స్పష్టం చేస్తుంది. ఈ సర్టిఫికేట్ లేకపోతే భవనానికి ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, నిర్మాణ బలం, శానిటేషన్ ప్రమాణాలు అంచనా వేయలేం. అయినప్పటికీ అధికారులు మౌనం వహించడం ప్రజల ప్రాణాలను నెడుతున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదండి మరి చట్టం. నిజంగా ఈ మధ్యకాలంలో ఈ చట్టం అనేది పేదలకు ఒకలాగా, ధనవంతులకు ఒకలాగా మార్చేశారు, క్లియర్గా మార్చేశారు. ఇక్కడ కూడా అంతే. చట్టం పేదలకు, ధనవంతులకు వేరే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్, పన్ను రికార్డులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ వివరాలు ఏమని అడిగినప్పుడు అధికారుల సమాధానం అస్పష్టంగా ఉండటం అవినీతికి దడబుట్టిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అంతా దొంగ పనులని తెలిసినప్పుడు వాళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పలేరు, బెరుగ్గా భయపడుతూ చెప్తారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకరు లంచం ఇస్తే చట్టం మౌనం వహిస్తుందా? 5 అంతస్తులు కట్టిన ఆక్యుపెన్సీ పర్మిషన్ అడగనవసరం లేదా అనే ప్రశ్న ఇప్పుడు సిద్దిపేట పట్టణంలో వినిపిస్తుంది. మరి లంచం ఇస్తే ఏదన్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నమాట మన దగ్గర.